ఉంటే అనుభవజ్ఞులైన మస్తాన్ గారు వినిపిస్తోందా? మస్తాన్ గారు ఒక్క నిమిషం. మహాసేన రాజేష్ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. పవన్ కళ్యాణ్ గారు తిరుపతి దుర్ఘటనకు సంబంధించి సారీ డిమాండ్ చేసిన దాన్ని కంటిన్యూషన్, జస్ట్ ట్రై టు కనెక్ట్ ద డాట్స్. అక్కడ డాట్ని ఇక్కడ డాట్ని కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేస్తే మీకు ఇన్ బిట్వీన్ ద లైన్స్ యూ కెన్ రీడ్ వాట్ ఎగ్జాక్ట్లీ హాస్ బీన్ టేకింగ్ ప్లేస్ ఇన్ ఏపీ పాలిటిక్స్. ఒకసారి ఆయన మాట్లాడింది చూద్దాం. మహాసేన రాజేష్ మాట్లాడింది. రాష్ట్ర అధ్యక్షుల్ని అలాగే పొలిట్ బ్యూరో సభ కోరుకుంటున్నాను. ఒకవేళ ఆయన సీఎం చేయడం అనేది పెద్ద ఆయన ఆలోచిస్తారు, దానికి ఇంకా సమయం పడుతుంది అంటే ఓకే. కనీసం ఆయన్ని ఇమీడియట్గా డిప్యూటీ సీఎంగా ప్రకటించండి సార్. డిప్యూటీ సీఎంగా అనౌన్స్ చేసి ప్రతి గవర్నమెంట్ ఆఫీసులోనూ ఆయన ఫోటో కూడా పెట్టండి. రాష్ట్రంలో ప్రతి ఏరియాలో ఉన్న క్యాడర్కి ఆయన్ని పంపించి ఆయన ద్వారా భరోసా ఇప్పించండి. నేను రాష్ట్ర అధ్యక్షుల్ని అలాగే పొలిట్ బ్యూరో సభ్యులను ఒకటే కోరుకుంటున్నాను. ఒకవేళ ఆయన సీఎం చేయడం అనేది పెద్ద ఆయన ఆలోచిస్తారు, దానికి ఇంకా సమయం పడుతుంది. సో చూశారు కదా మస్తాన్ గారు, సీఎం చేయండి ఆయన అడగటం, సీఎం చేయండి, వీలు లేకపోతే డిప్యూటీ సీఎం చేయండి. పోలిట్ బ్యూరో ఎలా ఉండాలి, పోలిట్ బ్యూరో ఎలా ఆలోచించాలి, పోలిట్ బ్యూరో తీర్మానాలు ఎలా చేయాలి, ఆ తీర్మానాలు రాష్ట్ర అధ్యక్షుల్ని చూడండి. సీఎం చేయడం అనేది పెద్ద ఆయన ఆలోచిస్తారు, దానికి రైట్ ఆయన ఇమీడియట్ గా డిప్యూటీ సీఎం గా సరే రైట్. ఆయన అయితే సీఎం లేకపోతే డిప్యూటీ సీఎం ఆప్షన్స్ కూడా ఈయన ఇచ్చేస్తున్నారు. అదేనండి, మహాసేన రాజేష్ గారి మాటలు చెప్పాలంటే లోకేష్ గారి మీద ఆయనకి అభిమానం వెలుగులా పొంగుచ్చినట్టుగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయన 40 సంవత్సరాలు 14 సంవత్సరాల పాటు సీఎంగా చేశారు. ఇప్పుడు కూడా ఆయన అప్పులతో వదిలిన రాష్ట్రం, అదేవిధంగా పారిశ్రామికవేత్తలు వెళ్ళిపోయిన రాష్ట్రం, అట్లాంటి వాళ్ళందరినీ అట్రాక్ట్ చేయడానికి ఒక వ్యూహం ప్రకారం ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నారు. ఆయన లోకేష్ గారికి కూడా విశేష ప్రాధాన్యత లభిస్తూ ఉంది. ఆయన యాక్చువల్గా ఒక మంత్రిగా మీరు అలా అంటారేంటండి మస్తాన్ గారు, మీరు అలా అంటారేంటి? ఆయన అన్న మాటలు మీరు శాంతం వినలేదనుకుంటా. ఆయన ఏమన్నారు ఒక్క నిమిషం, ఆయన ఏమన్నారు? డిప్యూటీ సీఎం సెక్యూరిటీ లోకేష్ గారిని నెట్టేసింది అన్నారు. ఆయన తీవ్రమైన మనోవేదన, అంటే బాగా మనసు కలిసి వేసిన తర్వాత ఆయన మాట్లాడారు. మీరు అది గమనించాల. రెండోది, విశేష ప్రాధాన్యం ఉండి ముఖ్యమంత్రి తనయుడు అయ్యుండి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయ్యుండి, ఒక మంత్రి అయ్యుండి థర్డ్ రేలో కూర్చోబెట్టడం ఏంటి? ఆయన మొత్తం అసలు ఈరోజు క్యాబినెట్లో ఏమైనా తీర్మానాలు జరిగినా లేకపోతే నిర్ణయాలు జరిగినా లోకేష్ గారు ఆమోద ముద్ర ఉంటే కానీ ఫైనల్గా అవి ఫైనల్ షేప్ తీసుకో అనే విషయం తెలియదా జనానికి అని చెప్పి విస్తుపోయారు కూడా మహాసేన రాజేష్. చూడలేదా మీరు అది? కాదండి, ఒకటి చెప్తాను సార్ వాసు గారు. ఇప్పుడు ఇవాళ రోజు స్టేట్మెంట్ మీరు చూసినట్లయితే అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ ని త్వరలో నియమించబోతున్నామని లోకేష్ గారు ప్రకటించారు. నిజానికి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు. అవును. కానీ ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో, లేదంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కుమారుడుగా, లేకపోతే జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆయన ఆ ఇనిషియేట్ తీసుకున్నారు. సో దానికి ఏ మంత్రులు కూడా అడ్డు చెప్పే పరిస్థితి లేదు. అదేవిధంగా కొన్ని శాఖలకు సంబంధించి కొంతమంది ఐఏఎస్ అధికారులు కానీ, లేదంటే ట్రాన్స్ఫర్స్ విషయంలో కానీ లోకేష్ గారు ఇస్తున్న ప్రాధాన్యత మనందరం చూస్తూనే ఉన్నాం. ఇది బహిరంగ రహస్యం. ఆయన ఇతర మంత్రుల శాఖలకు సంబంధించి ఆయన మాట్లాడుతున్నప్పుడు కూడా, సో ఆయన ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒక ప్రబలమైన శక్తిగా ఉన్నారు. రానున్న కాలంలో ఆయన ఒక యువనాయకుడిగా, లేకపోతే తెలుగుదేశం పార్టీకి బాధ్యుడిగా, ఆయన చంద్రబాబు వారసుడిగా అక్కడ కనిపిస్తా ఉన్నారు. దానిలో ఎటువంటి అనుమానం లేదు. అయితే నేననేది ఏంటంటే, ఇప్పుడు నేను అబ్జెక్ట్ చేస్తుంది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అదే కుటుంబానికి సంబంధించిన లోకేష్ ఆయన పనిచేశారు, కష్టపడ్డారు, యువగలం పాదయాత్ర చేశారు కాబట్టి సో ఆయనకు కూడా అదే ప్రాధాన్యత లభించింది. 4-5 శాఖలు కూడా, అసలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మొత్తం మామూలు 3 శాఖలు ఉంటాయి. సాంకేతిక విద్యాశాఖ, ప్రాథమిక విద్యాశాఖ, ఉన్నత విద్యాశాఖ, ఆ శాఖలు ఐటీ శాఖ, ఇవన్నీ కూడా ఆయనకు అప్పచెప్పిన పరిస్థితి ఉంది. అంటే విశేష ప్రాధాన్యం ఉన్న శాఖలనే ఆయనకు అప్పచెప్పారు. అదేవిధంగా ఇతర మంత్రులకు సంబంధించి కూడా ఏదన్నా సమస్య వచ్చినప్పుడు ఆయనతో పార్టీ పరంగా జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రాధాన్యత ఇస్తూనే ఆయనకి లభించాల్సిన బాధ్యత. ఇప్పుడు అమిత్ షా దగ్గర కలవటం వెళ్తాం కానీ, లేదంటే ప్రధానమంత్రి గారిని కలిసే సందర్భంలో కానీ ఆయనకి ప్రాధాన్యత లభిస్తూనే ఉంది. ఏదో ఒక ఇన్సిడెంట్ ని అడ్డు పెట్టుకొని ఆ ఇన్సిడెంట్ లో లోకేష్ గారు ప్రాధాన్యత ఏదో నెట్టేశారనేది అదేదో అనాలోచితంగా అక్కడ ఉన్న అధికారో ఎవరో జరిగి ఉండొచ్చు. కానీ దానికంటే కూడా దీనికంతా వెనక ఏదో లోకేష్ గారికి సరైన ప్రాధాన్యత లభించలేని ఒక ప్రచారం తెచ్చి ఆయనకి డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఆయన చేయటం ద్వారా ఆయన మెప్పు పొందొచ్చు అనేది అనుకుంటా ఉన్నారు. అయితే మీరు అన్నట్టు వెనకాల కూడా ఒక రాజకీయం నడుస్తుంది అనేది అనుకుంటా. ఎందుకంటే అనుకూల మీడియాలో
అదే విధమైన పవన్ కళ్యాణ్ గారు దూసుకువెళ్తున్న సందర్భంలో ఆయనకి అడ్డుకట్ట వేయకపోతే బాగుండదు అనేది వ్యాఖ్యలు చేయటం, అదేవిధంగా ఇట్నుంచి లోకేష్ గారికి సంబంధించి ఈ డిమాండ్ రావటం, అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా మళ్ళీ అదే ఉప ముఖ్యమంత్రి రావటం అనే ఒక డిమాండ్ అనేది మస్తాన్ గారు సరైన విధానం కాదనేది నా ఉద్దేశం. జగడం సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్దాం. జగడం సత్యనారాయణ గారు, సో ఇదండి మొత్తానికి మీ